నమస్తే అందరికీ. అధికారం రాజకీయానికి, రాజకీయ నాయకులకు ప్రజలు ఎప్పుడైతే మీకు అధికారాన్ని కట్టబెట్టారో ఆ రోజు నుండి ప్రజల సొమ్ము, పబ్లిక్ సొమ్ము, సమాజం కడుతున్న పన్నుల సొమ్మంతా ఇష్టానుసారంగా రాజకీయానికి వాడుకుంటూ, రాజకీయంతో తిరుగుతూ, రాజకీయ ఆకాంక్షతో ప్రజల సొమ్ము ఎటు వెళ్ళాలన్నా కూడా కోట్ల రూపాయలు కాజేస్తున్న నేటి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు బాగా తెలియజేస్తానా, గుర్తుపెట్టుకోండి. కోట్ల రూపాయలు పన్నుల దగ్గర నుండి ఏర్పాటు చేసిన సొమ్మును ఈరోజు మేము అధికారంలో ఉన్నాము, మేము బడ్జెట్లో కానీ లేదంటే ఇక్కడ ఉండే అమౌంట్లో కానీ మేము ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవచ్చు అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటారు. రేపు ఇదే అధికారం పోగొట్టుకున్న తర్వాత కనీసము మీ ఇంట్లో ఉండే కుక్క పిల్ల, మీ ఇంట్లో ఉండే కుక్క కూడా మిమ్మల్ని కరెక్ట్గా పలకరించదు. బాగా గుర్తుపెట్టుకోండి. అధికారం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే విధంగా, ప్రజలను జాగ్రత్తగా చూసుకునే విధంగా, ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉండే విధంగా ప్రభుత్వాలు ఉండండి, చొరవ తీసుకోండి. అప్పుడు మీరు గెలిచినా ఓడినా నాయకులు మీకు అండదండగా ఉంటారో లేదో కూడా తెలియదు, కానీ ప్రజలు మాత్రం అండదండగా ఎప్పటికీ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి.